హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ వర్గాల ఆశలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. సో, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్ బకాయిలు మరియు విధానపరమైన లోపాలతో సతమతమైన ఉద్యోగ వర్గాలకు ఈ కొత్త ప్రభుత్వం ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా, అంటే అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే అనేక చోట్ల బహిరంగ సభల్లోనే ఉద్యోగులకు అనేక హామీలైతే ఇవ్వడం జరిగిందనమాట. హామీల వర్షమే కురిపించారని చెప్పవచ్చు. అవి ఏంటనేది కూడా ఇప్పుడు ఒకసారి మనము చూసేద్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బహిరంగ సభలో అయితే చర్చించిన అంశాలు కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. నేనొస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యతలు ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీళ్ళని తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే. సో, ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సరెండర్ లీవ్స్, ఐఆర్, పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి, పీఆర్సీ, మంచి పీఆర్సీ, పోలీసులకు టీఏ బిల్లులు, అలాగే శని, ఆదివారాల సెలవులు, ఈ విధంగా అన్నీ తీసుకొనొచ్చి మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఈ వేదికగా అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట బహిరంగంగానే. సో, ఇందులో భాగంగా ఈ క్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సో, ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత మరియు వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించి ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని సర్వత్రా ఆశ వ్యక్తమవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా 5 కీలక అంశాలపై సానుకూల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటిది కరువు భత్యం, డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది అత్యంత ముఖ్యమైన తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే అంశము. సమస్య ఏంటంటే, జూలై 2018 నుంచి జనవరి 2024 వరకు ప్రకటించిన సుమారు 10 విడతల డీఏ, డీఆర్, కరువు భత్యం బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. గత ప్రభుత్వం వీటిని సకాలంలో చెల్లించడంలో విఫలం కావడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రణాళిక. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో కష్టసాధ్యం. కాబట్టి వీటిని విడతల వారీగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్ మరియు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచిస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరి అంచనా వేయబడిన బకాయిలు గమనికండి. 11వ పీఆర్సీలో కొన్ని డీఏలు విలీనం చేయడం జరిగిందనమాట. అలాగే కోవిడ్ సమయంలో కొన్ని డీఏలను రద్దు చేయడం వంటి కారణాల వల్ల ఇప్పుడు మనము ఈ యొక్క అంచనా వేయబడిన డీఏ బకాయిలు, టోటల్ డీఏ అమౌంట్‌లో స్వల్ప తేడా అయితే ఉండవచ్చు. సో, ప్రాథమిక వేతనం 25,000 ఉన్నవారికి మొత్తం రావాల్సిన డీఏ, ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ బకాయిల అమౌంటు 1,90,000, 40,000 బేసిక్ పే వారికి 3,88,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, 80,000 బేసిక్ పే వారికి 6,17,000, 1,00,000 బేసిక్ పే వారికి
7,71,000 ఈ విధంగా అయితే రావాల్సి ఉంటుందన్నమాట. వారి బేసిక్‌ని బట్టి మొత్తం టోటల్‌గా అందవలసిన డీఏ బకాయిలు. ఈ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గణనీయంగా తగ్గిస్తుందని, వారి కొనుగోలు శక్తిని పెంచుతుందని భావిస్తున్నారు. 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ ఏర్పాటు. ఉద్యోగుల వేతనాలను ప్రతి 5 ఏళ్లకోసారి సవరించడానికి పే కమిషన్ రివిజన్ పీఆర్సీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రస్తుత పరిస్థితి 11వ పీఆర్సీ అమలు విధానంపై ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఫిట్మెంట్‌తో సహా అనేక అంశాల్లో నష్టం జరిగిందని భావించిన ఉద్యోగ సంఘాలు దీనిని రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. ప్రభుత్వ నిర్ణయం జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ ప్రకారంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు మరియు ఇతర ఆర్థికేతర ప్రయోజనాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగులకు న్యాయమైన ఫిట్మెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడోది మధ్యంతర భృతి ప్రకటన, ఇంటీరియం రిలీఫ్. కొత్త పీఆర్సీ నివేదిక రూపకల్పన అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్‌ను ప్రకటిస్తుంది. ఉద్యోగుల డిమాండ్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగులకు గౌరవప్రదమైన ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కనీసం 30% ఐఆర్ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. ఈ మేరకు అంచనా వేయబడిన జీతాల పెరుగుదల 30% ఐఆర్‌తో చూసుకున్నట్లయితే 25,000 బేసిక్ పే వారికి 7,500 అదనంగా పెరగడం జరుగుతుంది. అలాగే 40,000 బేసిక్ పే వారికి 12,000, 60,000 బేసిక్ పే వారికి 18,000, 80,000 బేసిక్ పే వారికి 24,000, రూ. 1,00,000 బేసిక్ పే వారికి 30,000 చొప్పున అయితే ఐఆర్ పెరగడం జరుగుతుందనమాట. అంటే వారి బేసిక్‌లో కలుస్తుంది. సో, ఐఆర్‌లో ఎటువంటి కోతలైతే ఉండవనమాట. ఈ ఐఆర్ కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగుల జీతంలో భాగంగా ఉంటుంది. ఇది వారి తక్షణ ఆర్థిక అవసరాలకు తీర్చడంలో సహాయపడుతుంది. నాలుగోది ఇతర పెండింగ్ బిల్లులు మరియు సమస్యల పరిష్కారం. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన అనేక ఇతర ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి. 11వ పీఆర్సీ బకాయిలు. 11వ పీఆర్సీకి సంబంధించి మానిటరీ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. పదవీ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ప్రయోజనాలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా ఉద్యోగి రిటైర్ అయిన నెలలోనే చెల్లించేలాగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ పథకాన్ని బలోపేతం చేసి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్సలు సమర్థవంతంగా అందేలాగా చూడాలి. ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ. అన్ని జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 16% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలి. మహిళా ఉద్యోగుల సమస్యలు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్‌లను 2 సంవత్సరాలకు పెంచడం వంటి సౌకర్యాలు కల్పించాలి. ఇక ఐదవ శుభవార్త క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలు మరియు ఖాళీల భర్తీ. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడానికి మానవ వనరుల నిర్వహణ కీలకం. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్దేశిత సర్వీసు పూర్తి చేసుకున్న అర్హులైన కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ దశల వారీగా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కారుణ్య నియామకాలు. సర్వీస్‌లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ప్రక్రియను సులభతరం చేసి జాప్యం లేకుండా ఉద్యోగాలు కల్పించాలి. ఖాళీల భర్తీ. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒక క్యాలెండర్ ప్రకారంగా భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు ప్రస్తుత ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోయే ఈ నిర్ణయాలలో రాష్ట్రంలోని ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా స్పష్టమైన కార్యాచరణకు, నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులకు అంటే జీవోలకు దారితీయాలని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రగాఢంగా ఆశిస్తున్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని అనడంలో సందేహం లేదు.